హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్కి సంబంధించిన టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి చూసుకోం. టెస్ట్ యువర్ నాలెడ్జ్లో ఫస్ట్ క్వశ్చన్, ఏ ట్రస్ట్ అన్లెస్ క్రియేటెడ్ ఫర్ చారిటబుల్ పర్పస్, దానికోసం క్రియేట్ చేసిన చారిటబుల్ పర్పస్ డస్ నాట్ క్వాలిఫై టు క్లైమ్ ఎగ్జామ్షన్ అండర్ చాప్టర్ 3 ఆఫ్ ద యాక్ట్. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ explain the meaning of charitable purpose and examine whether the following objects constitute part of it. చారిటబుల్ పర్పస్ అంటే చెప్పండి, అండ్ కింద ప్రొవైడ్ చేసినవి చారిటబుల్ పర్పస్ కోసం వస్తాయా అనేది చెప్పాలి. చారిటబుల్ పర్పస్ చెప్పాలంటే సెక్షన్ 2 క్లాస్ 15 డీల్ చేస్తుంది. సెక్షన్ 2 క్లాస్ 15లో చెప్తారు చారిటబుల్ పర్పసెస్ ఏమి, చారిటబుల్ అంటే ఏమి అనేది. కింద ఇచ్చిందంటే ఏం చెప్తున్నారు, రూరల్ రీకన్స్ట్రక్షన్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద మాస్ త్రూ కాటేజ్ ఇండస్ట్రీ. సో రూరల్లో రీకన్స్ట్రక్షన్ చేస్తే కాటేజ్ ఇండస్ట్రీని, మేబీ రిలీఫ్ ఫర్ పూర్, ఆ ఏరియాలో ఉన్న పూర్ వాళ్ళకి కొంచెం జాబ్ ఫెసిలిటీస్ వస్తాయి కాబట్టి ఇది కూడా ట్రస్ట్ కావచ్చు. నెక్స్ట్, వెల్ఫేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్ విత్ ఏ స్టిపులేషన్ దట్ ద వర్కర్స్ ఆఫ్ సెటిలర్ ఆఫ్ ట్రస్ట్ హ్యావ్ గాట్ ప్రిఫరెన్స్ ఓవర్ ద అదర్స్. సో మనకి స్పెసిఫైడ్ పర్సన్స్ గురించి చెప్తారు, స్పెసిఫైడ్ పర్సన్స్కి ఉండకూడదు అనేది. ఇక్కడ వర్కర్స్ ఆఫ్ సెటిలర్ ఒక పర్సన్కి ప్రిఫరెన్స్ వస్తుందంట. ప్రిఫరెన్స్ వస్తుంటే మనకి ఇతన్ని స్పెసిఫైడ్ పర్సన్స్ అంటారా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వర్కర్స్ ఆఫ్ సెటిలర్ ఈ సెక్షన్ 13(3)లో అనుకుంటా స్పెసిఫైడ్ పర్సన్ గురించి చెప్తారు. స్పెసిఫైడ్ పర్సన్స్లో ఈ వర్కర్ ఆఫ్ సెటిలర్ వస్తే అతను స్పెసిఫైడ్ పర్సన్ అవుతాడు. బట్ ఇక్కడ సెటిలర్ వచ్చేసి మ్యాక్సిమం ఇతను వర్కర్ కాబట్టి ఎంప్లాయీకి ప్రిఫరెన్స్ వస్తే నో ఇష్యూ, ప్రాబ్లం ఏం రాదు, చారిటబుల్ పర్పస్లోకి వస్తుంది. సో ఫస్ట్ చారిటబుల్ పర్పస్ అంటే ఏమి, ఆ రెండు కలుస్తాయని చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 2 క్లాస్ 15 చారిటబుల్ పర్పస్ ఇంక్లూడ్స్ రిలీఫ్ ఆఫ్ ద పూర్, రిలీఫ్ ఆర్ ఎడ్యుకేషన్, ఈ నెక్స్ట్ RAY యోగా. ఓకే, యోగా, రిలీఫ్ ఫర్ పూర్, ఎడ్యుకేషన్, యోగా, ఈ మూడు ఫస్ట్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మెడికల్ రిలీఫ్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్కి ప్రిజర్వేషన్ ఆఫ్ మూమెంట్స్ ప్రిజర్వేషన్ చేసిన, ఒక ప్లేసెస్ని ప్రిజర్వేషన్ చేసిన, ఆబ్జెక్ట్స్ని ప్రిజర్వేషన్ చేసిన, హిస్టారికల్ ఇంట్రెస్ట్ని ప్రిజర్వేషన్ చేసిన, ఆర్ ప్రిజర్వేషన్ ఫర్ ఎన్వైర్న్మెంట్ దట్ ఈస్ వాటర్ షెడ్స్ని, ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ని ప్రిజర్వేషన్ చేస్తున్నా, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యుటిలిటీ, అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ జనరల్ పబ్లిక్ యుటిలిటీ. ఈ అడ్వాన్స్మెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యుటిలిటీ అంటే నేచర్ ఆఫ్ ట్రేడ్ ఆర్ కామర్స్ వుడ్ నాట్ బి ఏ చారిటబుల్ పర్పస్ కాదు. ఎప్పుడు చారిటబుల్ పర్పస్ కాదంటే ఎప్పుడైతే అది క్యారింగ్ ఆన్ ఎనీ యాక్టివిటీ, నేచర్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీ యాక్టివిటీ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ ఎనీ సర్వీస్ in relation to any trade, commerce or business for a fee or cess or any other consideration irrespective of the nature or application of the income. అంటే దానికి వచ్చిన ఇన్కమ్ని, అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ని ప్రాపర్గా చేసిన, అంటే రిటెన్షన్ ఆఫ్ ఇన్కమ్ చేసిన, కన్సర్న్ ఎంటిటీకే చేసిన, అది కమర్షియల్ నేచర్లో ఉంటే, ట్రేడ్ ఆర్ కమర్షియల్ నేచర్లో ఉంటే, అండ్ అమౌంట్స్ ఫీ ఆర్ సెసెస్ ఆర్ ఎనీ అదర్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే వాటిని చారిటబుల్ పర్పస్ అనము. బట్ ఏదైతే అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యుటిలిటీ ఉంటుందో చారిటబుల్ పర్పస్ అంటాము. ఈవెంట్తో పైన చేస్తున్నా, దట్ ఈస్ ట్రేడ్, కామర్స్ ఆర్ బిజినెస్, ఎనీ యాక్టివిటీ రెండరింగ్ ఆఫ్ ఎనీ సర్వీసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, బిజినెస్ డస్ నాట్ ఎక్సీడ్ ద 20% ఆఫ్ టోటల్ రిసీట్స్. 20% ఆఫ్ టోటల్ రిసీట్లో 20% ఎక్సీడ్ కాకుంటే ప్రీవియస్ ఇయర్లో ఆ యాక్టివిటీస్ని చారిటబుల్ పర్పస్ కోసమే చేస్తుందని చెప్పొచ్చు. అండ్ సచ్ యాక్టివిటీ ఈజ్ అండర్టేకింగ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్చువల్ క్యారింగ్ అవుట్ ఆఫ్ సచ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యుటిలిటీ. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ ఫస్ట్ ఇప్పుడు ఏం చెప్తుంది మనకి, ఫస్ట్ క్వశ్చన్ ఏమి, రూరల్ రికన్స్ట్రక్షన్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మాస్ త్రూ కాటేజ్ ఇండస్ట్రీ. ఫస్ట్ ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ కాటేజ్ ఇండస్ట్రీని అబ్జర్వ్ చేసింది. కాటేజ్ ఇండస్ట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఐడియా ఆఫ్ స్మాల్ simple enterprise industry in which employees work in their own houses or small places gathered together for the purpose of using their own equipment and is usually found rural areas, so carried on by poor sections of people. Rural reconstruction ఏదైతే మనకి ఫస్ట్ ప్రొవైడ్ చేసిందో, మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసినారు రిలీఫ్ ఫర్ పూర్, ఎడ్యుకేషన్, మెడికల్. రిలీఫ్ ఫర్ పూర్, ఈ కాటేజ్ ఇండస్ట్రీ రూరల్ ఏరియాలో పెట్టడం కూడా దానికి పూర్ వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది కాబట్టి అది చారిటబుల్ పర్పస్ కిందకే వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి చారిటబుల్ పర్పస్కి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పినారు, వెల్ఫేర్ ఆఫ్ ఇండస్ట్రీ వర్కర్స్ విత్ స్టిపులేషన్ దట్ ద వర్కర్ ఆఫ్ సెటిలర్ ఆఫ్ ట్రస్ట్ హ్యావ్ గాట్ ప్రిఫరెన్స్. ఒక ఎంప్లాయీకి ప్రిఫరెన్స్ వచ్చిందంట. ఓకే, ఎప్పుడైతే మనకి
చారిటీ అనేది చారిటబుల్ పర్పస్ అనేది చారిటబుల్ పర్పస్లో ఉంటే సెక్షన్ 11(1) ప్రకారం ఎగ్జామ్షన్ని క్లెయిమ్ చేయొచ్చు. సెక్షన్ 11 ప్రకారం ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. దానికోసం కండిషన్ని సాటిస్ఫై చేయాలి. కండిషన్స్ ఏమి అంటే ట్రస్ట్ క్రియేటెడ్ కావాలి. ఫస్ట్ ట్రస్ట్ క్రియేటెడ్ కావాలి. ఏదైనా పర్పస్ క్రియేట్ కావాలి, చారిటబుల్ పర్పస్ అయి ఉండాలి. అండ్ నో పార్ట్ ఆఫ్ ఇన్కమ్ సచ్ ట్రస్ట్ ఎన్షూర్స్ ఆర్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఆర్ అప్లైడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎనీ పర్సన్ రిఫర్డ్ ఇన్ సెక్షన్ 13(3)లో కొన్ని స్పెసిఫైడ్ పర్సన్ చేసినారు. ఆ స్పెసిఫైడ్ పర్సన్ కోసం అప్లై చేయకూడదు. ఫస్ట్ చారిటబుల్ పర్పస్ అండ్ 13(3)లో ఉన్న పర్సన్స్ కోసం ఇట్లా చేయకూడదు. 13(3)లో ఉన్న పర్సన్స్ కోసం ఇట్లా చేయకూడదు. 13(3)లో ఈ పర్సన్ ఎవరు సెటిలర్ వస్తే ఇది చారిటబుల్ పర్సన్ కాదు. సో సెక్షన్ ఈ లిస్ట్ ఆఫ్ 13(3)లో డస్ నాట్ ఇన్క్లూడ్ ఎంప్లాయీస్ ఆఫ్ సెటిలర్ ఆఫ్ ట్రస్ట్ రిలేటివ్ ఆఫ్ వాళ్ళైతే వస్తారు, అంతేకాని ఎంప్లాయర్ ఆఫ్ సెటిలర్ రారు. విచ్ ఇన్క్లూడ్స్ ఎనీ రిలేటివ్ ఆఫ్ ఆథర్ హౌ and no application because relative means person connected with birth కానీ or marriage కానీ with another person. Next, a person having relationship pursuant to a contract like an employer-employee relationship ఉంటే cannot be a relative. Employer-employee relationship ఉంటే relative కాదు. The High Court concluded that it was immaterial that any employee of the settler of the trust had acquired any benefit out of income of the trust as an ordinary member of the community. Therefore, the application of part of income of trust for benefit of employees of the settler cannot disentitle the trust can claiming exemption under section 11. So exemption 11 exemption ని తీసేయడానికి రాదు. ఎందుకంటే సెటిలర్ వచ్చేసి ఈజ్ నాట్ ఏ రిలేటివ్, ఈజ్ ఏ ఎంప్లాయీ ఆఫ్ దట్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2లో ఏం చెప్తారు? హౌ డు యూ డీల్ విత్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్, గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఓకే, ఏముంది క్వశ్చన్? రామ్జీ చారిటబుల్ ట్రస్ట్ ఉంది, హ్యాస్ ఫైల్డ్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22-23కి విత్ ఇన్ స్టెప్యులేటెడ్ టైమ్ అండర్ సెక్షన్ 13(9)(1) ప్రకారం ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ ఏం చేసింది? అండ్ అప్లైడ్ ఓన్లీ 50% ఆఫ్ ఇన్కమ్. మనం ఎంత అప్లై చేయాలి? 85% అప్లై చేయాలి ఫర్ స్పెసిఫైడ్ పర్పసెస్. అండ్ ఇంటెండెడ్ టు అక్యుములేట్ రిమైనింగ్ అయితే బ్యాలెన్స్ ఉందో ఒక 35%, 85% చేయాలి అంటే 50% ఇట్లా చేసింది, 35%ని అక్యుములేట్ చేయాలనుకున్న దానికి ఏం చేసింది? వాళ్ళు కంప్లీటింగ్ అసెస్మెంట్ ద అసెసింగ్ ఆఫీసర్ డిజర్వ్డ్ ద అక్యుములేటెడ్ ఇన్కమ్ ఆఫ్ 35% అండ్ ట్యాక్స్ ద సేమ్ అన్న అకౌంట్. వాళ్ళు విత్ ఇన్ టైం లోపల రిటర్న్ ఫైల్ చేసినారు, 35%ని అక్యుములేట్ చేయాలి అనుకుంటున్నారు. అక్యుములేట్ చేయొచ్చా అంటే అసెసింగ్ ఆఫీసర్ అక్యుములేట్ చేయడానికి ఇవ్వలేదు, ఎందుకంటే మీరు విత్ ఇన్ డ్యూ డేట్ రిటర్న్ ఫైల్ చేసినారు. బట్ అలాంగ్ విత్ రిటర్న్ ఇన్కమ్ అప్లికేషన్ అనేది చేయలేదు కాబట్టి, ఇన్కమ్ అక్యుములేషన్ చేస్తున్నది డిస్కస్ చేయలేదు కాబట్టి అసెసింగ్ ఆఫీసర్ వ్యాలిడా కాదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెసింగ్ ఆఫీసర్ వ్యాలిడే. ఎందుకంటే మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు 85% ఏదైతే రిమైనింగ్ అమౌంట్ అక్యుములేషన్ చేయాలి అనుకుంటామో ఆ అమౌంట్ అక్యుములేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి అట్ ది టైమ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి. నెక్స్ట్, యాజ్ పర్ సెక్షన్ 11(2) ప్రొవైడ్ దట్ చారిటబుల్ ట్రస్ట్ హ్యాస్ టు అప్లై, కంపల్సరీగా అప్లై చేయాలి. ఎంత? 85% ఆఫ్ ఇన్కమ్ టు చారిటబుల్ పర్పస్ కోసం. అండ్ వేర్ 85% ఆఫ్ ఇన్కమ్ హీజ్ నాట్ అప్లైడ్, ఎప్పుడైతే అప్లై చేయలేదు ఫర్ సచ్ పర్పస్ ద ట్రస్ట్ మే అక్యుములేట్, అది కావాలనుకుంటే అక్యుములేట్ చేసుకోవచ్చు ఆ పార్ట్ ఎయిదర్ హోల్ కానీ ఆర్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ కానీ ఫర్ ఫ్యూచర్ అప్లికేషన్ ఆఫ్ సచ్ పర్పస్ కోసం, ఫ్యూచర్ అప్లికేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద యాక్ట్ హీ దట్ ద ట్రస్ట్ హ్యాస్ టు మేక్ అన్ అప్లికేషన్ ఇంటిమేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ ఫర్ అక్యుములేషన్ ఆఫ్ ఇన్కమ్ స్పెసిఫైయింగ్ ద పర్పస్ ఆర్ పీరియడ్. ద అక్యుములేషన్ షుడ్ బి ఫైల్డ్, ఆ అక్యుములేషన్ అనేది షుడ్ బి ఫైల్డ్ ఆర్ ఫర్నిష్డ్ బిఫోర్ అసెసింగ్ ఆఫీసర్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1). ఫర్దర్ ఏదైతే మనీ ఉంటుందో, ఏదైతే మనీ సెటప్ చేయాలనుకున్నామో అక్యుములేట్ చేయాలనుకున్నామో కంపల్సరీ సెక్షన్ 11(5) ప్రకారం డిపాజిట్ చేసి పెట్టాలి. దట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ దిస్ ఫార్మ్స్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 11(5) ప్రకారం. ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైలింగ్ ఈజ్ మ్యాండేటరీ, అప్లికేషన్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ. ఏది మేము అక్యుములేట్ చేస్తామన్న అప్లికేషన్ని ఫైల్ చేయాలి అలాంగ్ విత్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్తో. అండ్ వితౌట్ పర్టికులర్స్ ద అసెసింగ్ ఆఫీసర్ కెనాట్ ఎంటర్టైన్ ద క్లెయిమ్ ఆఫ్ అసెసింగ్. ఊరికే వాళ్ళకి క్లెయిమ్ ఉంది అక్యుములేట్ చేస్తామని వాళ్ళు అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడు అనుకోడు. నెక్స్ట్, ఇన్ దిస్ కేస్ ఫామ్ 10 సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అప్లికేషన్ 10 ఫామ్ 10ని సబ్మిట్ చేయాలి. ఫామ్ 10 నాట్ సబ్మిట్ చేయాలి ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ద సెక్షన్ 139(1). దెన్ బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ వుడ్ నాట్ బి అవైలబుల్, బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ అనేది నాట్ అవైలబుల్ అండ్ సచ్ ఇన్కమ్ వుడ్ ట్యాక్సబుల్ అట్ ద అప్లికబుల్ రేట్తోని ట్యాక్స్ అబుల్ పడుతుంది. నెక్స్ట్, ఫర్దర్ బెనిఫిట్ ఆఫ్ అక్యుములేషన్ వుడ్ ఆల్సో నాట్ బి అవైలబుల్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద రిటర్న్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1).
ఒకవేళ రిటర్న్ కూడా 139(1) ప్రకారం విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే అప్పుడు కూడా రాదు, అప్లికేషన్ కూడా ఫైల్ చేయకుంటే కూడా రాదు. సో దేర్ఫోర్ ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ వ్యాలిడ్. క్వశ్చన్ నెంబర్ 2 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ ఏం చెప్తున్నారు, ఫీ కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్. అంటే ఒక స్కూల్ ఉంది, సెక్షన్ 11 ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేస్తుంది. ఓకే, ఫీ కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఫీ కలెక్ట్ చేసుకుంది అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి. ఒక్క నిమిషం. ఫీ కలెక్ట్ చేసుకుంది. ఎంత కలెక్ట్ చేసుకుంది? 14 crores కలెక్ట్ చేసుకుంది. ఓకే, దాని నుంచి ఏం చేసింది, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి యూజ్ చేసింది 0.5. ఓకే, ఆ అమౌంట్ని లెస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. నెక్స్ట్, ల్యాండ్ అక్వైర్ టు యూజ్ ఫర్ క్రికెట్ ఫీల్డ్ ఫర్ ది స్టూడెంట్స్ 2, దట్ ఈస్ క్యాపిటల్ నేచర్. ఇది కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం సెక్షన్ 11(5) అనుకుంటా. 11(5)లో ఏదైనా పర్పస్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక 15% పక్కా తీసి పెట్టాలి, 15% పక్కా తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్, కార్పస్ ఫండ్ ఏమైనా ఉంటే ఆ అమౌంట్ని లెస్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ పెట్టినది అప్లైడ్, దట్ ఈస్ రెవెన్యూ నేచర్ కానీ క్యాపిటల్ నేచర్ కానీ ఉన్నట్టు లెస్ చేయాలి. ద రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ పైన ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు అమౌంట్ ఇయర్ మార్క్డ్ అండ్ సెట్ అప్ పార్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్ట్ ఆఫ్ బ్లాక్ విత్ ఇన్ 4 మార్క్స్. అంటే కార్పస్ ఫండ్కి 4 కార్పస్ ఫండ్. సో ఫస్ట్ ఏం చేయాలి, 14 ఇంటూ 15% ఫస్ట్ తీసేయాలి. 15 తీసేస్తే దాని మీద ఏదైతే రిమైనింగ్ మిగులుతుందో కార్పస్ తీసేయాలి. కార్పస్ తర్వాత రెవెన్యూ నేచర్, క్యాపిటల్ నేచర్ ఎక్కువ ఎక్స్పెండిచర్ని లెస్ చేయాలి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ రిసీవ్డ్ ఎంత 14, దాని నుంచి 15% ఫస్ట్ తీసేసినారు. కరెక్టే. 15 నుంచి 11.9, 11.9 నుంచి 0.52 తీసేసినారు. ఓకే, 9.5, 9.4 నుంచి అక్యుములేటెడ్ ఫర్ స్పెసిఫైడ్ పర్పస్ 4 తీసేయాలి. ఈ అక్యుములేటెడ్ ఏవైతే స్పెసిఫైడ్ పర్పస్ ఉందో దాన్ని కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 11(5) ప్రకారం. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్ మస్ట్ యూటిలైజ్ 85% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ విత్ ఇన్ ప్రీవియస్ ఇయర్. ఇక్కడ 85% యూటిలైజ్ చేయలేదు కాబట్టి రిమైనింగ్ టోటల్ ఇన్కమ్ ఏవైతే ఉందో దాని మీద ట్యాక్స్ వస్తుంది. సో అబ్జెక్ట్ ఆఫ్ ద institution. The institution can apply its income either for revenue expenditure or for capital expenditure, provided expenditure is incurred for promoting the object of the institution, land acquired and meant for use. Capital expenditure అయినా కావచ్చు, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా కావచ్చు. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టింది కాబట్టి మనకు వస్తుంది ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. ఏదానికి కంప్యూటర్ సైన్స్ ల్యాబొరేటరీకి అండ్ ల్యాండ్ ఏదైతే పర్చేస్ చేస్తుందో దానికి. నెక్స్ట్, సెక్షన్ 11(2) ప్రొవైడ్ దట్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ కెన్ అక్యుములేట్ ఆ సెట్ అప్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ది స్పెసిఫైడ్ పర్పస్ కోసం తీసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు బై ఫర్నిషింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ ఫామ్ 10ని సబ్మిట్ చేసి నెక్స్ట్ అక్యుములేటెడ్ ఫర్ 5 years చేయాలన్నప్పుడు 5 years చేసుకోవచ్చు. హవెవర్ ఒక 5 years వరకు చేసుకోవచ్చు. ఇక్కడ హవెవర్ 4 years చేసుకోవాలనుకుంది కాబట్టి నో ప్రాబ్లం. ఫామ్ 10ని సబ్మిట్ చేయాలి ఎప్పుడు లోపల ఆన్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ టు ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ద స్టేటెడ్ పర్పస్. ఏదానికోసం తీసుకెళ్తున్నారు, పర్పస్ ఫర్ విచ్ ఇన్కమ్ ఈజ్ బీయింగ్ అక్యుములేటెడ్ ఆ సెట్ అప్ పార్ట్ అండ్ ప్రొవైడ్ ఫర్ విచ్ ఇన్కమ్ ఈజ్ బీయింగ్ అక్యుములేటెడ్ ఆ సెట్ అప్ పార్ట్. అంటే స్పెసిఫిక్ రీజన్ ఏం కాదు, తీసి పెడుతున్నాం అనేది చెప్తే నో ప్రాబ్లం. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎక్సీడింగ్ 5 years తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ కానీ అట్లనే ఉంటే ఆ అమౌంట్ని ఇన్కమ్గా ట్రీట్ చేసి అప్పుడు ఆ ఇయర్లో ట్యాక్స్ వేస్తాము. నెక్స్ట్, ఈ 4 crores ఏదైతే ఉందో స్పెసిఫైడ్ మోడ్స్ సెక్షన్ 11(5)లో ఏవైతే మోడ్స్ చెప్పినారో ఆ మోడ్స్ ప్రకారం డిపాజిట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? క్వశ్చన్ నెంబర్ 4లో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. రిజిస్టర్ అండర్ సెక్షన్ 12AAలో 12AB రిజిస్టర్ అయింది. 12AB రిజిస్టర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ ఎండ్ 31/3/2022. డెరైవ్డ్ గ్రాస్ ఇన్కమ్ వచ్చేసి 21 lakhs, విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఏముంది, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీస్ హెల్డ్ బై ట్రస్ట్కి ఇన్కమ్ ఉందంటే ఎంత 10 lakhs ఉంది. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి 4 lakhs. ఇన్సిడెన్షియల్, ఓకే, మన ట్రస్ట్కి ఇన్సిడెంటలే కాబట్టి నో ప్రాబ్లం, అది అమౌంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్, వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఫర్ పబ్లిక్ నుంచి తీసుకుంటుంది. మనం రిజిస్టర్ చేసుకునేది పబ్లిక్ ట్రస్ట్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 12AB. ఓకే, 12ABలో రిజిస్టర్ చేసుకున్నాము. 10 lakhs వచ్చినాయి. ఏది ప్రాపర్టీ నుంచి వచ్చినాయి. ఇన్సిడెన్షియల్ టు బిజినెస్, మన ట్రస్ట్కి ఇన్సిడెన్షియల్ ఉన్న బిజినెస్ నుంచి 4 lakhs వచ్చినాయి. నెక్స్ట్, ఒక వాలంటరీ కాంట్రిబ్యూషన్ 7 lakhs వచ్చినాయి. మొత్తం 10 + 4 + 7 మొత్తం 21 lakhs అవుతుంది. 21 lakhs మనం ఏం చేసుకోవచ్చు, 15%ని ఫస్ట్ పక్కా తీసి పెట్టవచ్చు. రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఏం చేసింది, ద ట్రస్ట్ అప్లైడ్ ఏ సమ్ ఆఫ్ 11.6 crores. సో రిమైనింగ్ అమౌంట్ నుంచి 11.6 తీసేయాలి. రిమైనింగ్ అమౌంట్ ఏమన్నా మిగిలితే అది ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్, 11.6
towards charitable purpose during the year, which includes repayment of loan taken for construction of orphan. రీపేమెంట్ ఆఫ్ లోన్ ఏదైతే లోన్ తీసుకొని అమౌంట్ పెట్టిందో ఆ అమౌంట్ని రీపేమెంట్ చేసినప్పుడు మనం డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. సో రీపేమెంట్ చేసింది కాబట్టి క్లెయిమ్ చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇది 11.6లోనే ఇంక్లూడ్ అయింది. సో 11.6 నుంచి 3.6 పక్క తీసేసి సపరేట్ డిస్క్లోజర్ చేయాలి. నెక్స్ట్ ద ఎంటైర్ ఎక్స్పెండిచర్ ఇంకర్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆర్ఫన్ ఫర్ అలౌడ్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 2021 డిటర్మైన్ ద taxable income డిటర్మైన్ చేయాలి. ఓకే, కంప్యూటేషన్ ఆఫ్ taxable టోటల్ ఇన్కమ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ఫస్ట్ 10 lakhs రిసీవ్ చేసుకుంది, ప్లస్ 4 lakhs రిసీవ్ చేసుకుంది, ప్లస్ 7 lakhs రిసీవ్ చేసుకుంది. ఒక టోటల్ ఇన్కమ్ వచ్చింది. టోటల్ ఇన్కమ్ నుంచి వచ్చేసి 21 lakhs. దాని నుంచి 15% తీసేస్తాం. 15% నుంచి తీసేస్తే 17,85,000 వస్తుంది. దాని నుంచి చారిటబుల్ పర్పస్ కోసం యూజ్ చేసినది 8 lakhs. నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ లోన్ అది ఇక్కడ తీసేయలేదు. ఎందుకంటే మనం ఆ లోన్ని ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తామో అప్పుడు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ నోట్ చెప్తా చూడండి. నోట్ ఏం చెప్తుంది అంటే, నోట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ టూ సెక్షన్ 11(1) ఇన్సర్టెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అసెస్మెంట్ ఇయర్ 22-23. అసెస్మెంట్ ఇయర్ 22-23 నుంచి చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎనీ అప్లికేషన్ ఫర్ చారిటబుల్ ఆర్ రిలీజియస్ పర్పస్ ఫర్ ఎనీ లోన్ ఆర్ బారోయింగ్ ఇన్ ద కన్సర్న్డ్ ఇయర్ shall not be treated as application of income for charitable or religious purpose. ఏదైతే లోన్ ఆర్ బారోయింగ్ దో ఓకే లోన్ బారోయింగ్ ఇట్లా చేసిన ఇయర్ని మనం అప్లికేషన్గా తీసుకోకూడదు. లోన్ తీసుకుని ఆర్ఫన్ చేస్తే ఆ ఇయర్ మనం తీసుకోకూడదు. హౌఎవర్ అమౌంట్ నాట్ సో ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ అప్లికేషన్ ఇన్ ద ఇయర్ ఇన్ విచ్ ద లోన్ ఈజ్ రీపేడ్. Therefore, the repayment of loan for construction of orphan home can be treated as application of income only if such expenditure on construction of orphanage was not treated as application in year such expenditure was incurred. ఆ ఇంకర్ అయినప్పుడు అక్కడ చూపించి లేకుంటేనే ఈ ఇయర్లో చేసుకుంటాం. హౌఎవర్ ఇన్ దిస్ కేస్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ వాజ్ అలౌడ్ హ్యాజ్ రిడక్షన్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2021 and thus repayment of loan taken for such purpose will not be allowed as application as it would tantamount to double deductions. During the year okay repayment of loan ఏం చెప్పినారు? Trust applied 11.6 lakhs charitable purpose during the year which includes repayment of loan taken for construction of orphan. ఓకే, ఆ ఇయర్లో ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు వాళ్ళని అక్కడ క్లెయిమ్ చేసి ఉంటే ద ఎంటైర్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ 21-22. ఓకే ఇక్కడ చెప్పినా చూడండి. ఏం చెప్పినారు? ఎంటైర్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినాము ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఫన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 21-22. 2021లోనే ఆల్రెడీ అప్లికేషన్గా చూసుకున్నారు ఎక్స్పెండిచర్ పెట్టినప్పుడు. అట్లాంటి కేసులో మళ్ళీ రీపేమెంట్ చేసినప్పుడు డిడక్షన్ రాదు. సో డబుల్ డిడక్షన్ రాకూడదు. అది మనకి ఇక్కడ అందుకే తీసేయలేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఏబీసీ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్ అండర్ సెక్షన్ 12ABలో రిజిస్టర్ అయింది ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 31/3/2022. ఓకే, నో ఇష్యూ. డైరెక్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఎంత వచ్చింది? 50 lakhs వచ్చింది. ఓకే, 50 lakhs ఇన్కమ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్కమ్స్. ఏం ఇన్కమ్స్ ఉన్నాయి? ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ బై ట్రస్ట్. ఓకే, ఆ 50 lakhsలో 10 lakhs వచ్చేసి ట్రస్ట్కి ప్రాపర్టీ నుంచి వచ్చింది. నెక్స్ట్ 30 lakhs వచ్చేసి వాలంటరీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ పబ్లిక్ నుంచి వచ్చింది. 10 lakhs వచ్చేసి వాలంటరీ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ పబ్లిక్ విత్ స్పెసిఫిక్ డైరెక్షన్ దట్ ఇట్ షెల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ కార్పస్. అంటే యునానిమస్ డొనేషన్స్ అంటే వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఏవైతే 30 lakhs ఉందో అది యునానిమస్ డొనేషన్ కిందికి వచ్చేస్తుంది. కిందిది స్పెసిఫిక్ డైరెక్షన్ కోసం ఉంది కాబట్టి యునానిమస్ డైరెక్షన్ ఉన్నప్పటికీ ట్యాక్స్ ఏం రాదు. సెక్షన్ 115BBC ట్యాక్స్ రేట్ అనేది వస్తుంది అనుకుంటా ఇక్కడ. నెక్స్ట్ ద ట్రస్ట్ అప్లైడ్ ఏ సమ్ ఆఫ్ 35 lakhs టువర్డ్ చారిటబుల్ పర్పస్ డ్యూరింగ్ ద ఇయర్. ద కార్పొరేట్ డొనేషన్ 10 lakhs ఈజ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనీ అదర్ మోడ్స్. 10 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేయలేదంట. ఇన్వెస్ట్మెంట్ చేయకుంటే డీమ్ టు బి ఇన్కమ్. నెక్స్ట్ డిటర్మైన్ ద టాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్ ద ట్రస్ట్. ఓకే, ఫస్ట్ 10 lakhs తీసుకుంటా, నెక్స్ట్ 30 lakhs తీసుకుంటా, 10 lakhs తీసుకుంటా, టోటల్గా 50 lakhs అవుతుంది. దాని నుంచి 15% తీసేస్తే 7,50,000 అవుతుంది. 7,50,000 అయితే నేను పర్పస్ కోసం ఇంత యూజ్ చేసిన 35 lakhs యూజ్ చేసిన. 35 lakhs తీసేస్తే ట్యాక్సబుల్ ఇన్కమ్ వచ్చేసి 7,50,000 అయితే ఈ ట్యాక్సబుల్ ఇన్కమ్ని
As per section 11(1)(d), voluntary contribution made with a specific direction that they shall form part of the corpus of the trust is an exempted income. Adi exempted income. Next, however, with effect from assessment year 22-23, in order to avail the exemption, such corpus donation should be invested or deposited by the trust in one or more form the modes specified in section 11(5). ఇక్కడ మనము ఫస్ట్ టైం అనుకున్నాం మనం ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీస్, ఓకే, వాలంటరీ కాంట్రిబ్యూషన్ చార్జ్ ట్యాక్స్ అనుకున్నాము. ఈ వాలంటరీ కాంట్రిబ్యూషన్ స్పెసిఫిక్ డైరెక్షన్ది ఎగ్జాంపుల్ అనుకున్నాము. బట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి అది కూడా ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. అందుకే మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయలేదు, ట్యాక్సబిలిటీలోకి తీసుకున్నాడు. దానికి సంబంధించి నోట్ ప్రొవైడ్ చేసినాడు. సిన్స్ ద ట్రస్ట్ హ్యాస్ నాట్ ఇన్వెస్టెడ్ ద కార్పొరేట్ డొనేషన్ ద స్పెసిఫైడ్ మోడ్, ద సేమ్ విల్ బి ట్రీటెడ్ హ్యాస్ అండర్ సెక్షన్ 11(1)(a). నెక్స్ట్, ఏ చారిటబుల్ trust registered under section 12AB of Income Tax Act 1961 for the year ending and 31/3/2022. The income from property వచ్చేసి 3,90,000 ఉంది. అండ్ ఇన్కమ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సేల్ ప్రొసీడ్స్ క్యాపిటల్ అసెట్ వచ్చేసి క్యాపిటల్ అసెట్ని సేల్ చేసింటే 9,60,000 వచ్చింది. దాని యొక్క ఇన్కమ్ వచ్చేసి 3,90,000 ఉంది. ఆ అసెట్ని సేల్ చేస్తే 9,60,000 వచ్చింది. 9,60,000 వచ్చింది. నెక్స్ట్, ఫర్దర్ ద ట్రస్ట్ పర్చేజ్ ఏ బిల్డింగ్ డ్యూరింగ్ ద ఇయర్ అమౌంట్ 3,90,000 ప్లస్ 9,60,000 ఎంత అవుతుంది? 9,60,000కి ఒక 90,000 యాడ్ చేయాలి. 90,000 ఫస్ట్ 40,000 యాడ్ చేద్దాము. 10 lakhs అవుతాయి. 10 lakhs 10,50,000. 10,50,000కి 3,50,000 యాడ్ చేస్తే 13,50,000 అవుతుంది. ఓకే, టోటల్ 13,50,000 ఎంతైతే వచ్చిందో ఆ 13,50,000ని బిల్డింగ్ పర్చేస్ చేయడానికి యూజ్ చేసింది. నో ఇష్యూ. ద బిల్డింగ్ ఈజ్ ఎల్డ్ ఓన్లీ ఫర్ చారిటబుల్ పర్పస్ కోసమే యూజ్ చేసింది. ద ట్రస్ట్ టు క్లైమ్ దట్ పర్చేస్ ఆఫ్ బిల్డింగ్ అమౌంట్ అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ ఫర్ చారిటబుల్ పర్పస్ అండ్ దట్ ద క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ అండ్ ద సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ ఈ డీమ్డ్ టు హ్యావ్ బీన్ అప్లైడ్ చారిటబుల్ పర్పస్ ఈ ద క్లైమ్ అండర్. ఓకే, చారిటబుల్ పర్పస్ కోసమే యూజ్ చేస్తే టోటల్ కన్సిడరేషన్ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ కాదు. దాని గురించి ఇక్కడ చెప్తున్నాను. సో ఈ టోటల్ యూటిలైజ్ చేసింది కాబట్టి క్యాపిటల్ గెయిన్ అనేది ఏం అరైజ్ కాదు. ఏం చెప్తారు అంటే సెక్షన్ 11 అది టెనబుల్ ఏమంటారు, చారిటబుల్ పర్పస్ చేసినది కరెక్టే. సెక్షన్ 11(1)(a) stipulates that provide that to avail exemption of income derived from property availed under trust wholly for charitable purpose. ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్షన్ wholly for charitable or religious purpose చేస్తే the trust is required to apply for charitable or religious purpose. 85% of income of such property compulsory utilize చేయాలి. In this case trust earned 3,90,000 for the year end 31st row. Also earned short term capital gain వచ్చేసి 9,60,000. టోటల్ కలిపితే 13,50,000. ఆ 13,50,000ని యూటిలైజ్ ద ఎంటైర్ అమౌంట్ 13,50,000 ఫర్ ద పర్చేస్ ఆఫ్ బిల్డింగ్ మీన్ ఫర్ చారిటబుల్ పర్పసెస్. ఇక్కడ నెక్స్ట్ rule that assessee trust which applied its income for charitable purpose by purchasing a building for use as hospital which entitled exemption అంటే క్యాపిటల్ నేచర్ గురించి తీసుకోవచ్చు. 11(5)లో అదే చెప్తారు. క్యాపిటల్ పర్పస్ అనేది చూసుకోవచ్చు, రెవెన్యూ నేచర్ అయినా తీసుకోవచ్చు. నో ఇష్యూ. రేషియో ఆఫ్ డెసిషన్ స్క్వేర్లీ అప్లైస్ టు కేస్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఇన్ క్వశ్చన్. దేర్ఫోర్ ద charitable trust is justified in claiming that the purchase of building amounted to application of its income. అమౌంట్ ఆఫ్ ఎంతైతే యూటిలైజ్ చేసిందో అది అప్లికేషన్ కిందకి తీసుకుంటాము. నెక్స్ట్ సెక్షన్ 11(1)(a) వేర్ ద హోల్ ఆఫ్ ద సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ హెల్డ్ బై చారిటబుల్ ట్రస్ట్ ఈజ్ యూటిలైజ్డ్ బై ఇట్ ఫర్ అక్వైరింగ్ అనదర్ క్యాపిటల్ అసెట్. ద క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ దేర్ ఫ్రమ్ ఈజ్ డీమ్డ్ టు బి ఇట్లా అప్లై చేసినట్టునే చూసుకుంటాము చారిటబుల్ పర్పస్ కోసం. దానికోసం ఆ ఎగ్జామ్షన్ అనేది కంప్లీట్ వస్తుంది. అండ్ సెక్షన్ 11(1)(a) డస్ నాట్ మేక్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కానీ. అసెట్ని డివిజన్ అనేది ఏం ఉండదు. ద క్లైమ్ ఆఫ్ charitable trust to the effect that the capital gain is deemed to have been applied to charitable purpose is tenable. Next, question number 7. Work out from the following particulars the amount of capital gain which shall be deemed to have been applied for charitable or religious purpose arising out of sale of capital asset utilizing for the purpose of trust to the extent of 60%. Okay, ఎంత పర్పస్ యూజ్ చేస్తే చారిటబుల్ పర్పస్ కోసం 60% యూజ్ చేస్తుంటే 60% అప్లై చేసుకున్నట్టు చూసుకుంటాము. రిమైనింగ్ ఏమైనా ఉంటే ట్యాక్స్ వస్తాయి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ అసెట్ వచ్చేసి 2,40,000, సేల్ కన్సిడరేషన్ వచ్చేసి 3,60,000, కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ వచ్చేసి 3 lakhs. ఓకే, 3,60,000 సేల్ కన్సిడరేషన్ ఇచ్చింది. 3 lakhs వచ్చేసి దాని యొక్క న్యూ కాస్ట్ పర్చేజ్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమవుతుంది 60,000 అంటే 3 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ ఓల్డ్ అసెట్ 2,40,000 తీసేస్తే 60,000 దానికి వచ్చిన దానికి అప్లై చేయాల్సినది అప్లై చేయలేదు. 60,000 అప్లై చేయలేదు. సో ఇన్ దిస్ కేస్ 60,000లో మళ్ళీ 60% 36,000ని మనం అప్లై చేసినట్టు తీసుకుంటాము. డీమ్డ్ టు బి అప్లైడ్. In this case, in the asset which is transferred, he is utilized for the purpose of trust only to the extent of 60%.
only the proportionate amount of the capital gain would be regarded has been applied for charitable purpose or religious purpose. 60% మాత్రమే తీసుకోవాలి రిలీజియస్ పర్పస్ కోసం. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 11(1)(a) ప్రకారం ఎప్పుడైతే క్యాపిటల్ అసెట్ ఎల్ అండర్ ట్రస్ట్ ట్రాన్స్ఫర్డ్ అండ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ నెట్ కన్సిడరేషన్ యూటిలైజ్డ్ ఫర్ అక్వైరింగ్ అ న్యూ అసెట్ ఓన్లీ సచ్ క్యాపిటల్ గెయిన్ వరకు మాత్రమే ఈక్వల్ టు తీసుకోవాలి. అమౌంట్ యూటిలైజ్ తీసుకున్నానికి ఎక్సైజ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ అసెట్ షుడ్ బి డీమ్డ్ టు బి applied for the object of trust. ఈ కేసులో ఓన్లీ పార్ట్ ఆఫ్ నెట్ కన్సిడరేషన్ దట్ ఈస్ 3,60,000 ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ అక్వైరింగ్ ద న్యూ క్యాపిటల్ అసెట్ కాస్టింగ్ 3 lakhs. సో అమౌంట్ యూటిలైజ్డ్ ఫర్ అక్వైరింగ్ ద న్యూ అసెట్ వచ్చేసి ఎక్సీడింగ్ 60,000 కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్స్కి సంబంధించి అమౌంట్ యూటిలైజ్డ్ వచ్చేసి 60,000. 60,000లో 60% 36,000 హీ డీమ్డ్ టు బి అప్లైడ్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రస్ట్. ఓన్లీ 60% మాత్రమే తీసుకోవాలి. 60,000 అప్లై చేసినట్టు 60,000 ఇంటూ 60% చేసి 36,000 అప్లై చేసినట్టు. నెక్స్ట్ అండ్ ఎలక్ట్రల్ ట్రస్ట్ ఆల్రెడీ మనకి 2,40,000 ఉన్నదానికి మనం 3 lakhsకి మనం పర్చేస్ చేసినాము. An electoral trust approved by CBDT is not liable to tax in respect of voluntary contribution received and other income. ఆల్రెడీ మనకి CBDT అప్రూవల్ ఇచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఏం రాదంట వాలంటరీ కంట్రిబ్యూషన్ మీద అండ్ అదర్ ఇన్కమ్ మీద. ఇది కరెక్టా కాదా? యాజ్ పర్ సెక్షన్ 13(b) ప్రకారం ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద డొనేషన్స్. ఏదైతే వాలంటరీ డొనేషన్స్ రిసీవ్ చేసుకుంటారో ఆ డొనేషన్ పైన ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రాపర్గా 2 కండిషన్ని సాటిస్ఫై చేస్తారో. 2 కండిషన్స్ ఏముంటాయి? ఒకటి 95% యూటిలైజ్ చేసుకోవాలి, ఏదానికి పేమెంట్ చేసుకోవాలి, ఏదైతే వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్ చేసుకుందో ప్లస్ సర్ప్లస్ ఏమైనా ఉందో ఆ అమౌంట్ని రెండింటిని యాడ్ చేసి 95% చూసుకోవాలి. ఎండింగ్లో ఇట్లా పేమెంట్ చేసి ఉండాలి. ఎవరికి? పొలిటికల్ పార్టీస్కి. అండ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఫాలో కావాలి. అట్లా ఫాలో అయితే ట్రస్ట్కి ఎగ్జామ్షన్ వస్తుంది ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంది. అంతేకాని ఆ కాంట్రిబ్యూషన్స్ వచ్చిన దాని మీద డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ ట్యాక్సబుల్ లేక వస్తుంది. సో ఇక్కడ అదర్ ఇన్కమ్ పైన CBDTకి అప్రూవల్ ఇవ్వడానికి లేదు. సో పార్ట్ అమౌంట్ వరకు కరెక్ట్. సెక్షన్ 13(b) ప్రొవైడ్స్ ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ఎలక్టోరల్ ట్రస్ట్. సెక్షన్ 13(b) చెప్తుంది అప్రూవ్ బై ద CBDT ఇన్ అకార్డెన్స్ విత్ స్కీమ్ టు ద మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో వాలంటరీ కంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ఎలక్టోరల్ ట్రస్ట్ వుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇట్స్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 224 ప్రకారం ఇన్కమ్గా తీసుకుంటాము. ఇన్కమ్గా తీసుకున్న తర్వాత ఎగ్జామ్షన్ కావాలంటే 13(b) కోసం షెల్ బి ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 13(b) ఇఫ్ ద ట్రస్ట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఏ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ డ్యూరింగ్ ద ఇయర్ 95% ఆఫ్ అగ్రిగేట్ డొనేషన్లో 95% డొనేషన్స్ రిసీవ్ చేసుకోవాలి. ఈ ఇయర్ రిసీవ్ చేసుకునేది అలాంగ్ విత్ సర్ప్లస్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే బ్రాడ్ ఫార్వర్డ్ అన్ని ఎర్లియర్ ఇయర్ నుంచి అది డిస్ట్రిబ్యూట్ చేసి ఉండాలి. అనదర్ కండిషన్ వచ్చేసి బెనిఫిట్ అండర్ దిస్ సెక్షన్ దట్ ఈజ్ ఎలక్టోరల్ ట్రస్ట్ షుడ్ ఫంక్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్ ఫ్రేమ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ మే బి నోటెడ్ దట్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13(b) will be available only in respect of voluntary contribution by the electoral trust. The exemption cannot be claimed in respect of any other income of the electoral trust. Therefore given statement is not correct. Next, question number 9 ఏం చెప్తారు? హెల్పేజ్ ఈజ్ చారిటబుల్ ట్రస్ట్ సెటప్ ఆన్ 1/4/2010లో సెటప్ చేసినారంట. ఏదానికోసం సెటప్ చేసినావా? విత్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ రిలీఫ్ ఫర్ పూర్. ఓకే, రిలీఫ్ ఫర్ పూర్. లేటర్ ఆన్ April 2012 ఇట్ చేంజ్ ఇట్స్ ఆబ్జెక్ట్ టు మెడికల్ రిలీఫ్. ఓకే, పూర్ రిలీఫ్ నుంచి మెడికల్ రిలీఫ్కి చేంజ్ చేసుకుంది. ఇట్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇట్స్ న్యూ ఆబ్జెక్ట్ వచ్చేసి మెడికల్ రిలీఫ్ 1/9/2012కి తీసుకుంది. అండ్ 2012 ఏప్రిల్ 2012లో చేంజ్ చేసుకొని రిజిస్ట్రేషన్కి ఎప్పుడు పోయింది? 1/9/2012కి పోయింది. ఓకే, అండ్ వాజ్ గ్రాంటెడ్ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 12(a) అండ్ 1/2/2013. ఓకే, అండ్ 1/4/21 Helpage got merged with Mithras Medicare Private Limited, a pharmaceutical company not entitled for registration under section 12(ab). ఎంటైటిల్ అంటే రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి రాదు. అంటే మనం కేసెస్ చెప్పినాము. అక్రియేటెడ్ కేసు అనుకుంటా ఇది వచ్చేసి నాకు తెలిసినంత వరకు. అక్రియేటెడ్ కేసు వస్తే అక్రియేటెడ్ కేసులో మనం ఏం చెప్పినాము? హెచ్ ఉన్నాడు రిజిస్టర్ పర్సన్ ఎంతో మెర్జ్ అవుతున్నాడు. ఎంతో మెర్జ్ కాకూడదు. ఎమ్ నాట్ ఎంటైటిల్ ఫర్ రిజిస్ట్రేషన్. అట్లా మెర్జ్ అయ్యేటప్పుడు అక్రియేషన్ ట్యాక్స్ వస్తుంది. అక్రియేషన్ ట్యాక్స్లో మన ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అగ్రిగేట్ ఆఫ్ అసెట్స్ మైనస్ లైబిలిటీ తీసుకొని క్యాలిక్యులేషన్ చేసి ఆ క్యాలిక్యులేషన్ చేసిన దానిపైన ట్యాక్స్ అమౌంట్ వేస్తాము. ట్యాక్స్ రేట్ వచ్చేసి 34 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంటుంది. ఆ ట్యాక్స్ రేట్ వస్తుంది 30 + 12% + 4% ట్యాక్స్ రేట్ వస్తుంది. ఇన్ అడిషన్ టు రెగ్యులర్ ఇన్కమ్ ప్రకారం పే చేయాలి. ఇది ఇక్కడ వచ్చే కేసెస్. అది అక్రియేటెడ్ ఇన్కమ్కి సంబంధించిన క్వశ్చన్ అనుకుంటాయి. ద ట్రస్ట్ అపాయింటెడ్ ఏ రిజిస్టర్ వాల్యూయర్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఇట్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫర్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ గివెన్ వాల్యుయేషన్
ల్యాండ్కి ఇచ్చినారు. ల్యాండ్ దట్ ఈస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి మనం ఏం చెప్పినాము అక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అండ్ స్టాంప్ డ్యూటీ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాము అని చెప్పినాము దానికి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఏరియాలో ఉందో ప్రొవైడ్ చేసినారు. దట్ ఈస్ ల్యాండ్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ ఉంది, నోయిడాలో ఉంది, గురుగ్రామ్లో ఉంది. డేట్ ఆఫ్ పర్చేజ్ ఇచ్చినారు 1/9/2010 ఒకటి, 1/9/2013 ఒకటి. ఓకే, నో ఇష్యూ. నెక్స్ట్ దాని యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత ఇచ్చినాడు, 55 lakhs ఇచ్చినారు. అండ్ ఇంకొక దాన్ని వచ్చేసి 59 lakhs ఇచ్చినారు. ఓకే, వాల్యుయేషన్ ఆన్ విచ్ ల్యాండ్ వుడ్ ఫెచ్ ఆ రోజు ఎంత ఉంది అంటే ఆ 1/4/2021కి ఎంత ఉంది అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, 1/4/2019కి 58 lakhs, 120 lakhs. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి నేను ఏం చెప్పిన ఎస్డివి అండ్ వాల్యుయేషన్ డేట్, ఫేర్ మార్కెట్ వాల్యూ అండ్ వాల్యుయేషన్ డేట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలని చెప్పిన. స్టాంప్ డ్యూటీ వాల్యూ మనకి వాల్యుయేషన్ డేట్కి ఎంత ఉంది 58 lakhs, 120 lakhs. ఇది వాల్యుయేషన్ డేటు. ఫేర్ మార్కెట్ వాల్యూ ఉందా, ఫేర్ మార్కెట్ వాల్యూ చూసుకుందాం తర్వాత ఎక్కడైనా ప్రొవైడ్ చేస్తే. ఓకే రెండింటినే ప్రొవైడ్ చేసినా కదా. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఇది ఫేర్ మార్కెట్ వాల్యూ. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి. 55, 58 ఇదే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 100 or 120 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ వచ్చేసి 120, 58 lakhs, 120 lakhs తీసుకోవాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ ది పర్పస్ ఆఫ్ అక్రియేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయడం కోసం ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో తీసుకునేది. నెక్స్ట్ షేర్స్లో వచ్చేసి 2 types ఉంటాయి. షేర్స్లో వచ్చేసి 2 types ఉంటాయి. ఏవి కోటెడ్ సెక్యూరిటీస్ ఉంటాయి, అన్కోటెడ్ సెక్యూరిటీస్ ఉంటాయి. కోటెడ్ అయితే ఏం చెప్పినాము యావరేజ్ తీసుకోవాలా, లోయెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్కి యావరేజ్ తీసుకొని దాని యొక్క రేట్ని తీసుకోవాలి. ఇక్కడ హైయెస్ట్ లోయెస్ట్ ఎంత ఉంది 320 + 300 డివైడెడ్ బై 2 చేయాలి, 310 వస్తుంది అనుకుంటా. దట్ ఈస్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి వాటికి సంబంధించినది. నెక్స్ట్ 2000 ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ బి లిమిటెడ్. ఐ థింక్ ఇది బి లిమిటెడ్ అన్కోటెడ్ సెక్యూరిటీస్. ఇది ఓపెన్ ఫేర్ మార్కెట్ వాల్యూ ప్రొవైడ్ చేసినారు. ఓకే, ఫేర్ మార్కెట్ వాల్యూ ప్రొవైడ్ చేసినా అంటే ఇది లిస్టెడ్ ఐ లేకుంటుంది. మేబీ లిస్టెడ్ ఐ లేకుంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఓపెన్ మార్కెట్ వాల్యూనే తీసుకోవాలి. ఇవి బులియన్, జ్యువెలరీస్, ప్రిషియస్ స్టోన్స్, ఆర్టిస్టిక్ వర్క్, షేర్స్, సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యాజ్ డిటర్మైన్డ్ ఇన్ ద మేనర్. దాని ప్రకారం ఉన్న దానిలో ఫేర్ మార్కెట్ వాల్యూనే తీసుకుంటాము. 180 వచ్చేసి దీనికి షేర్స్కి సంబంధించి, ప్రిఫరెన్స్ షేర్స్కి సంబంధించి. నెక్స్ట్ లయబిలిటీస్లో ఇవి అసెట్స్ పైన అయిపోయినాయి. ఇప్పుడు లయబిలిటీస్ ఏమొచ్చినాయి, బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్. మనం లయబిలిటీస్ని ఏం తీసుకుంటాము, బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ తీసుకుంటాము. ఓకే, బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్ తీసుకునేటప్పుడు కొన్ని తీసేస్తాము. ఏవేవి తీసేస్తాము, అక్కడ వచ్చేసి క్యాపిటల్ ఫండ్కి సంబంధించినది, కార్పొరేట్ ఫండ్, అక్యుములేటెడ్ ఫండ్, కార్పొరేట్ ఫండ్, అట్లా సివర్ ఫండ్స్ ఏమైనా ఉంటే అవి తీసేస్తాము. రిజర్వ్స్ ఆఫ్ సర్ప్లస్, ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఉంటే అవి తీసేస్తాము. అండ్ కంటింజెంట్ లయబిలిటీ ఉంటే అవి తీసేస్తాము. ప్రొవిజన్స్ అదర్ దెన్ అసర్టెన్ లయబిలిటీస్ ఉంటే అవి తీసేస్తాము. అండ్ ప్రొవిజన్స్ ట్యాక్స్కి రీఫండ్ ఏమైనా ఉంటే అవి నెట్ ఆఫ్ చేసి అవి తీసేస్తాము. సో ఇక్కడ ఏమేమి తీసేసుకుంటాం, బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్లో 120 lakhs ఉంది. ఓకే, దిస్ ఇన్క్లూడ్స్ కార్పొరేట్ ఫండ్ని తీసుకోకూడదు. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ 8 lakhs, ఇది కూడా రాదు. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఉంటే అప్పుడు తీసుకోమని చెప్పినాం. సో యాజ్ పర్ సెక్షన్ 15(115) TD ప్రకారం అక్రియేటెడ్ ఇన్కమ్ ఆఫ్ ఎల్పేజ్ ఏ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AA విచ్ ఈజ్ మెర్జ్డ్ విత్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే నాట్ ఎంటైటిల్ టు రిజిస్ట్రేషన్, ఎంటైటిల్, నాట్ ఎంటైటిల్, రెండు మెర్జ్ అవుతుంటే అప్పుడు అక్రియేటెడ్ ఇన్కమ్ కలుస్తుందని చెప్పినాము. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి లేదు ఎంకి. సో ఇప్పుడు ట్యాక్స్ వచ్చేసి 30% + 12% + 4%, దట్ ఈస్ 34.944% ట్యాక్స్ వస్తుంది. కంప్యూటేషన్ ఆఫ్ క్రియేటెడ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎల్పేజ్ ట్రస్ట్ అరైజింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ మెర్జ్ విత్ మిజెస్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్. సో పర్టికులర్ అమౌంట్ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ అగ్రిగేట్ ఫేర్ మార్కెట్ వాల్యూ టోటల్ అసెట్స్ 1/4/2021 బీయింగ్ స్పెసిఫైడ్ డేట్కి, ఆ డేట్కి ఎంతైతే ఉందో అంటే ఇక్కడ మనం ఏది వర్కింగ్ నోట్ నెంబర్ 1కి వచ్చేయండి. వర్కింగ్ నోట్ నెంబర్ 1కి వచ్చేస్తే మనకి ఏం ప్రొవైడ్ చేసినారు, అసెట్కి సంబంధించి ఫస్ట్ ల్యాండ్కి సంబంధించి ఎంత తీసుకున్నాము 120 or 100 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, 120 తీసుకున్నాను.
ఓకే. నెక్స్ట్ దాని పైన ఏముంది, ల్యాండ్ యాట్ నోయిడా బీయింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ పర్చేజ్డ్ ఆన్ 1/9/2010 సిన్స్ ట్రస్ట్ వాజ్ రిజిస్టర్డ్ ఓన్లీ ఆన్ 1/2/23. నేను ఇంకోటి గురించి చెప్పిన, ఏదైతే ట్రస్ట్ ఉందో ట్రస్ట్ ఫార్మేషన్కి ముందర ఉన్న అసెట్ని మనం తీసుకోమని చెప్పినాము. అండ్ బెనిఫిట్ ఆఫ్ సెక్షన్ 11 and 12 వాజ్ అవైలబుల్ టు ట్రస్ట్ ఓన్లీ అసెస్మెంట్ ఇయర్ 13-14. బెనిఫిట్ ఏం క్లెయిమ్ చేయలేదు కాబట్టి దాన్ని మనం తీసుకోము, దాని యొక్క వాల్యూని. సో ఇమూవబుల్ ప్రాపర్టీ బిఫోర్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కాకముందుకున్న అసెట్ని మనం తీసుకోము, దాని యొక్క వాల్యూని తీసుకోము. నెక్స్ట్ ల్యాండ్ యాజ్ గురుగన్ 1/9/2013 ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత దాని యొక్క వాల్యూ ఏం తీసుకుంటాము, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, దట్ ఈస్ ఎస్డివి ఆర్ ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ 120, 100, 120 తీసుకుంటాము. నెక్స్ట్ కోటెడ్ సెక్యూరిటీస్కి యావరేజ్ తీసుకుంటామని చెప్పినాము, దట్ ఈస్ 310 వస్తుంది. యావరేజ్ ఎట్లా వస్తుంది, 300 + 320 డివైడెడ్ బై 2 చేస్తే 310 వస్తుంది. 310 × 5,000 15 lakhs 50,000. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ బి లిమిటెడ్, ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ బి మార్కెట్, అవి కోటెడ్ షేర్స్ కాదు కాబట్టి డైరెక్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. 2,000 × 180, దట్ ఈస్ టోటల్ అసెట్ వచ్చేసి 1,39,10,000 ఇది నా అసెట్స్. నెక్స్ట్ టోటల్ లయబిలిటీ, టోటల్ లయబిలిటీలో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకోము, నాట్ టు బి ఇంక్లూడెడ్. కార్పస్ ఫండ్స్ తీసుకోము, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ తీసుకోము. నెక్స్ట్ అదర్ లయబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, టోటల్ లయబిలిటీస్ వచ్చేసి 120 lakhs. 120 lakhsలో ఈ మూడింటిని లెస్ చేసి 82 lakhs ఉంటుంది. 82 lakhsని నేను తీసుకుంటాను. సో 139.10 lakhs మైనస్ 82 lakhs తీసేస్తే 57,10,000 నాకు ట్యాక్స్ వస్తుంది. దాని మీద నేను 34.944%ని ట్యాక్స్ పే చేయాలి. 19,95,300 ఈజ్ మై ఇన్కమ్. ఈ ఇన్కమ్కి నేను ట్యాక్స్ పే చేస్తాను. యాజ్ అండ్ డేట్ ఎప్పుడైతే నాకు స్పెసిఫైడ్ డేట్ వచ్చిందో వితిన్ 14 days, ఇప్పుడు మనం ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో ఇక్కడ ఎప్పుడు వాళ్ళు మెర్జ్ అనేది వీళ్ళే మనం ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఎప్పుడు వాళ్ళు మెర్జ్ అనేది 1/4/2021 అనుకుంటా కదా. 1/4/2021 నుంచి వితిన్ 14 days లోపల నేను ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ ట్యాక్స్ పే చేయకుంటే 1% పర్ మంత్ పార్ట్ దేర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ serving the poor. A charitable trust is registered in section 12A of the Act 1/4/2021. It was merged with Mrs. AP Limited, which is a company engaged in manufacturing steel utensil. It is not a trust సంబంధించినది కాదు. All assets and liabilities of A2L trust because the asset and liabilities of Mrs. AP Limited, who is not entitled for registration under section 12ABలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాదు. నెక్స్ట్ ద ట్రస్ట్ అపాయింటెడ్ రిజిస్టర్డ్ వాల్యూ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఫర్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. వాల్యుయేషన్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేసిన ట్యాక్స్ లయబిలిటీని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అట్ ది టైమ్ ఆఫ్ అక్రియేషన్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే కోటెడ్ షేర్స్ అయితే యావరేజ్ రేట్ తీసుకోవాలి, లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ప్రైస్కి సంబంధించిన యావరేజ్ తీసుకోవాలి. అన్కోటెడ్ అయితే A+B-L × PV/PE తీసుకుంటాము. ఒకవేళ వాళ్ళు అన్కోటెడ్ సెక్యూరిటీస్ ఆ సెక్యూరిటీస్ ఫేర్ మార్కెట్ వాల్యూ ప్రకారం తీసుకుంటాము. ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అయితే ఎస్డివి ఫేర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాము. బిజినెస్ అండర్టేకింగ్ అయితే వాల్యుయేషన్ డేట్ క్లోజ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో అంటే ఎనీ అదర్ అసెట్స్ ఆ రేట్ తీసుకుంటాము. అసెట్స్లో వచ్చేసి మనం ఏం చెప్పినాము, అసెట్స్లో వచ్చేసి ఆల్ అసెట్స్ బుక్ వాల్యూ తీసుకోవాలి. ఫస్ట్ కొన్నిటికి బుక్ వాల్యూలో టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ రీఫండ్స్ ఏమైనా ఉంటాయి వాటిని డిఫర్డ్ ట్యాక్స్ అవన్నీ లెస్ చేసేస్తాము. అండ్ కొన్ని అసెట్కి సంబంధించి బుక్ వాల్యూ తీసుకోకూడదు, ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటే బులియన్, జ్యువెలరీస్, ప్రీషియస్ స్టోన్స్, ఆర్టిస్టిక్ వర్క్, షేర్స్, సెక్యూరిటీస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటావో వాటికి సంబంధించి. నెక్స్ట్ ఈ బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్లో కొన్నిటిని మనం ఇంక్లూడ్ చేయము. బుక్ వాల్యూ ఆఫ్ లయబిలిటీస్లో కొన్నిటిని ఇంక్లూడ్ చేయము. ఏవి పేడప్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ పేడప్ షేర్ క్యాపిటల్ ఏమైనా ఉంటే అది ఇంక్లూడ్ చేయము. డివిడెండ్ ఏమైనా ఉంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఈక్విటీ వాళ్ళకి పేమెంట్ చేయాల్సినవి అవి తీసేయము. రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ వాట్ ఎవర్ నేమ్ కమ్ వాటిని మనం తీసేయాలి. నెక్స్ట్ ఎనీ అమౌంట్ రిప్రజెంటింగ్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఏమైనా ఉంటే వాటిని ఇంక్లూడ్ చేసుకోకూడదు. రిప్రజెంటింగ్ ప్రొవిజన్స్ ఏమైనా ఉంటే సర్టెన్ లయబిలిటీకి సంబంధించి వాటిని ఎక్స్క్లూడ్ చేసేసుకోవాలి. కంటింజెంట్ లయబిలిటీ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేసినవి ఏమేమి ప్రొవైడ్ చేసినారో స్టాండ్ డ్యూటీ వాల్యూ ల్యాండ్ హెల్డ్ 15 lakhs. However, if this is land he sold in open market, it would ordinarily fetch 17 lakhs. Book value వచ్చేసి 20 lakhs. SDV or fair market value 15 or 17, whichever is higher. 17 lakhs is accretion income. Next 75 lakhs equity shares in Inc Limited traded in Delhi Stock Exchange. ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్లో అవుతుందంటే యావరేజ్ తీసుకోవాలి. హైయెస్ట్ ఆర్ లోయెస్ట్కి. హైయెస్ట్ రేట్ 75, లోయెస్ట్ రేట్ 75, హైయెస్ట్ రేట్ 85. 75 + 85 డివైడెడ్ బై 2 ఐ థింక్ 80 వస్తుంది అనుకోండి. 80 × 75,000 ఈక్విటీ షేర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ 55,000 ప్రిఫరెన్స్ షేర్స్ హెల్డ్ ఇన్ ఎన్ లిమిటెడ్. ద షేర్స్ విల్ ఫ్రెష్ 44 lakhs. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే,
44 lakhs if they sold in open market. బుక్ వాల్యూ వచ్చేసి 25. కార్పస్ ఫండ్ని తీసుకోకూడదు, లెస్ చేసేసుకోవాలి 50 lakhs. అదర్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అవి తీసుకోవాలి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్ అది లెస్ చేసుకోవాలి. లైబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేరియస్ యూటిలిటీ బిల్స్ అంటే మేబీ అన్సర్టైన్ లైబిలిటీ అయితే లెస్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ని ప్రొవైడ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసింది, అసోసియేషన్ 115 TD అక్రియేటెడ్ ఇన్కమ్ ఉంటే ఏది మళ్ళీ సేమ్ వచ్చిందా, 121 ఆల్రెడీ ఇందాక చూసినాం కదా, 121 మైనస్ 96,000, 121 మైనస్ 96 కాదులే. ఓకే, కిందికి వచ్చి ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ ఇమూవబుల్ ప్రాపర్టీస్కి ఓపెన్ మార్కెట్ వాల్యూ చివరి హైయర్ తీసుకుంటాము 17 lakhs. కోటెడ్ షేర్స్కి యావరేజ్ చేస్తాము 80 rupees వస్తుంది. 80 into 75 60 lakhs. ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఉంది 55,000. ఓపెనింగ్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి 44 lakhs. అది అసెట్స్కి సంబంధించి. లైబిలిటీస్కి సంబంధించి అవుట్ సైడ్ లైబిలిటీస్ ఒకటి తీసుకుంటాము, కార్పొరేట్ తీసుకోము, ప్రొవిజన్ ఫర్ ట్యాక్సెస్ తీసుకోము. యుటెన్సిల్ బిల్లో అసర్టెన్ లైబిలిటీ అయితే ఇంక్లూడ్ చేసుకుంటాము. ఒకవేళ అది అన్అసర్టెన్ లైబిలిటీ అయితే తీసుకోము. 6 lakhs, 90 lakhs ప్లస్ 6 lakhs 96 lakhs అయితే. పైన వచ్చేసి అసెట్స్ వచ్చేసి 1,21,000. 1,21,000 నుంచి 96,000 తీసేస్తే 25 lakhs మీద 34.944% ట్యాక్స్ వేయాలి. 8,76,300 ఇది అగ్రిగేటెడ్ ఇన్కమ్. ట్రస్ట్ ఎగ్జిట్ అయినప్పుడు పే చేసేది ఎగ్జిట్ ట్యాక్స్.